ప్రేమ కోసం దారుణాలకు ఒడిగడుతున్నారు పోకిరీలు. ప్రేమ పేరుతో వేధిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలు ఎక్కువైపోయాయి. ప్రేమ పేరుతో లోబర్చుకొని వేధింపులకు గురిచేస్తున్నారు. సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ప్రేమించాలని వెంటపడుతూ దారులకు తెగబడుతున్నారు. ప్రేమించడం లేదన్న అక్కసుతో చంపేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రేమను అంగీకరించడం లేదని హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ఓ యువకుడు టీచర్ను ప్రేమ పేరుతో వేధించి చివరకు హత్య చేసిన విషయం తెలిసిందే. స్కూల్లోనే కత్తితో దారుణంగా పొడిచి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ప్రేమ కారణంగా మరో టీచర్ బలైపోయింది. ఎంతో భవిష్యత్తున్న యువ టీచర్ను పొట్టన పెట్టుకున్నాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, భీమిలికి చెందిన కాగితాల రాశి అనే యువతి డిగ్రీ చదువుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్గా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామంలో నివసిస్తున్న పిల్లి రాజు అనే యువకుడు ప్రేమ పేరుతో రాశిని వేధించాడు. కొంతకాలం నుంచి ఆమె వెంటపడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ప్రేమిస్తున్నానని, తన ప్రేమను అంగీకరించాలని వేధించసాగాడు. స్కూల్కు వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఆమెను ఫాలో చేస్తూ వేధించాడు. రోజు రోజుకు అతని ఆగడాలు ఎక్కువైపోయాయి. తనకు ఇష్టం లేదని ఎంత వెంటపడొద్దని చెప్పినా అతడు వినిపించుకోలేదు. పిల్లి రాజు వేధింపులతో కాగితాల రాశి విసుగు చెందింది. భరించలేని స్థితికి చేరిపోయింది. ఈ నేపథ్యంలోనే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో రాశి మృతి చెందింది. రాశి మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురి చావుకు కారణమైన ఆ యువకుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరి ప్రేమకు ఒప్పుకోలేదని వేధింపులకు గురిచేసి ఆమె మృతికి కారణమైన యువకుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.